ఏంది ఇక్కడ కింద బొప్పాయి విత్తనాలలా కనిపిస్తుంది. ఈరోజు బెండ హార్వెస్ట్ కూడా ఉంది. ఆకులంతా చూడండి ఎట్టుందో. ఇది 6 నెలలకు ముందు పెట్టిన నారండి. బెండ బాగా బలంగా ఉంది, కోయలేకపోతున్నాను. చిన్న కంటైనర్లోనే పెట్టున్నాను పెద్ద పెద్ద బెండ. ఈ సైక్లోన్ వల్ల ఆకులని అలా అయిపోయినాయి, మీకు చూపించడం కోసమే అలాగే ఉంచున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్స్ వరల్డ్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్. రండి బెండకాయ కోద్దాం. టమాటో చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయో. ఈ కాయ ఏదో డ్యామేజ్ అయినట్టుంది. ఓకే, చూద్దాం రండి, బెండకాయ కోసుకుందాం. బెండకాయలు చూసారా పెద్ద పెద్ద కాయలండి, చాలా బలంగా ఉంది. ఈ మొక్క పెట్టి 6 నెలలు అవుతుందండి. నేను 2 నెలలకు ఒకసారి నారు పోసుకుంటానండి. ఇది 6 నెలలు ఓపుకున్నంత వరకు కాయలు కాస్తుంది. ఈ మంచు కాలంలో బెండకాయలకి మిల్లీ బగ్స్ వస్తుంటాయండి. అందుకే ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తూ ఉంటాము. అప్పుడు కొంచెం నివారణ, కెమికల్ వాడకుండా వాడుతున్నాం కదండి, మనం చెట్టు పెంచుకోవాలి కదండి. వా ఎంత బలంగా ఉందండి. నేను కత్తిరితో కోస్తా. మొక్క బాగా బలంగా పెరిగింది. బెండకాయలు కూడా పొడవు పొడవుకు వస్తున్నాయి. ఆకులన్నీ తీసేస్తే కొంచెం మిల్లీ బగ్స్ నుండి కాపాడుకోవచ్చండి. వేప నూనె చల్లచ్చు. అయితే నెల్లూరులో సైక్లోన్ వచ్చింది కదండి, ఒక వారం 10 రోజులు ఉండింది కదండి. ఆ టైంలో మనం వేప నూనె కూడా చల్లలేము, ఎరువేయలేము, ఏం చేయలేం కదండి. అప్పుడు అలాగే వదిలేసాను. దీనికి కూడా వయసు అయిపోయింది కదా, చూద్దాంలే ఉంటే ఉన్నాయి అని చెప్పి వదిలేసాను. ఆకులంతా చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీనికి ఆకులు తీసేస్తాను. మామూలుగా అయితే వేప నూనె చల్లుకోవచ్చు, లేకపోతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చండి. 10 మొక్కలు, అన్ని చెట్లకి అలాగే ఉంది ఆకులు. ఇటుపక్క చూడండి, ఇది 4 నెలలు అయిందండి ఈ చెట్టుకి. ఇది కూడా బలంగా ఉంది చూడండి. దీనికి ఆకులన్నీ బాగున్నాయి. దానికి వయసు అయిపోయింది, 6 నెలలు కదా. అది 3వ కాపు, ఇది 2వ కాపు. 2 నెలలకు ఒకసారి నారు పెట్టుకుంటే మనకు కాయలు వస్తూ ఉంటాయి పొడవు పొడవుగా. చేతితో తుంచడానికి కూడా చాలా కష్టంగా ఉంది, అంత బలంగా ఉంది. పిండి కలబంద అంతా ఈ విధంగా లోపల పెట్టేసానండి, లేకపోతే నడిచే కాడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. లోపల పెట్టేసి బెండకాయ ముక్కలు మాత్రం ముందు పెట్టుకున్నాను. బెండకాయలన్నీ కోసేసాం. దీనికి ఏమేమి ఎరువు ఇవ్వాలి అన్నది వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. బిగినర్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ చెప్తానండి, ఎలా చేయాలి, ఏం ఎరువు వేయాలి, దీనికి ఏమేమి జబ్బు వస్తుంది, దానికి ఏమేమి మందు ఇవ్వాలి. ఇప్పుడు మనకైతే కాళ్ళ నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు వస్తుంది కదండి, అదే విధంగా దీనికి కూడా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల లెక్కే అండి, దానికి కావాల్సిన మందు ఇచ్చేస్తే అది సెట్ అయిపోతాయి. ఇది ఎక్కువ కష్టమేం కాదండి, జాబ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు, మనకి ఇంటికి సరిపడా సరుకులు, ఇలా ఉంటుందండి. ఇక్కడ
ఇక్కడ ఏదో కింద బొప్పాయి విత్తనాల్లాగా కనిపిస్తుంది. చూసారండి, ఏదో కనిపిస్తుంది బొప్పాయి చెట్టులాగా. ఇది కస్తూరి చెట్టు అండి. ఇటు సైడ్ అంతా కస్తూరి చెట్టు, అక్కడంతా లేదు. ఈ చెట్టు కింద మాత్రమే బొప్పాయి విత్తనాల్లాగా ఉన్నాయి. అంటే దీనికి ఏదో పురుగు పట్టినట్టుంది. ఎక్కడుంది పురుగు? ఇదిగోని ఇక్కడ ఉంది చూడండి, 2 ఉన్నాయి నాయనో. అలా ఉన్నప్పుడు ఆ కొమ్మ వరకు తుంచి దూరంగా పడేయాలి, లేకపోతే ఇది ఆకులు తినే పురుగు అండి. తుంచి దూరంగా పడేద్దాం, మళ్ళీ వేరే చెట్లకి అంతా వచ్చేస్తుంది. ఈ కొమ్మకు మొగ్గలుంది, పూలు పూసినాక దాని తర్వాత తీద్దాం అనుకోబాకండి, మళ్ళీ పాకేస్తాయి. ఇప్పుడు ఉదయం ఇటు సైడ్ ఉన్నవి సాయంత్రానికి ఇంకో చెట్టు, ఇదిగోని ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇంకో చెట్టులో కూడా ఉంది. దీనికి నేరుగా ఆ చెట్టులో కొమ్మలో చూసామంటే అక్కడ ఉంటుంది. ఇదిగోని ఇక్కడ ఉంది. దీన్ని కూడా తుంచి దూరంగా పడేద్దాం. అంటే అండి, మిద్దె ఎప్పుడు శుద్ధంగా పెట్టుకున్నామంటే ఆ చెట్టు కింద మనకు దానికి వచ్చిన జబ్బు కూడా కనిపించేస్తుందండి. మిల్లీ బగ్స్ ఉన్నా సరే, ఆకు ముడతలు ఉన్నా సరే, ఇలా ఏమన్నా పురుగులు ఉన్నా సరే, తీగజాతి పురుగులు కూడా ఉంటాయండి, ఆకుల్లో కనిపించేస్తాయి. అందుకే రోజు మనం మిద్దెని చిమ్ముకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి ఆకు ముడతలు. 2 మిరపకాయ కూడా హార్వెస్ట్ చేస్తూ మిరపకాయ చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ చెట్టు పెట్టి కూడా 6 నెలలు అవుతుంది. ఆ బెండకాయ చెట్టు, ఈ మిరప చెట్టు అన్నీ ఒకే స్టాండ్లో ఉందండి. ఇవన్నీ 6 నెలలకు ముందు ఉన్నవి. వద్దన్నా కాస్తూ ఉందండి. ఇది 3వ కాపు దీనికి కూడా. ఈ మిరప చెట్టు కూడా బాగా బలంగా ఒక వృక్షంలాగా ఉంటుంది. మీకు చూపిస్తానండి. ఇక్కడ లోపల ఉన్నాయి. మిరపకాయలు కూడా కనపడట్లేదు. ఆకులు, మిరపకాయ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. వంగి చూస్తే మిరపకాయలు కింద ఏలాడుతుంటాయి కదండి, అలా చూసి కొయ్యాల్సిందే తప్ప మనం నిలబడుకొని కోస్తే అస్సలు అవపడట్లేదండి. ఆకులు మధ్యలో ఎక్కడో ఉంటున్నాయి. మిరప చెట్టుకు కూడా ఆకు ముడతలు వచ్చినాయి. సైక్లాన్ వల్ల అండి. అన్నీ పుల్లటి మజ్జిగ చల్లాలి. చాలా పూతలు ఇంకా పూతలు కూడా వస్తున్నాయి, పిందెలు ఉన్నాయి. మనం కొంచెం పెద్ద సైజు ఉన్న మిరపకాయలు మాత్రం కోసుకుందాం. ఈ మిరప చెట్టు అలా తుంచితే వచ్చేస్తుంది. ఇప్పుడేమంటే చాలా బలంగా కష్టంగా ఉంది తుంచడానికి, కత్తిరి తెచ్చుకోవాలి. చూసారా, ఇక్కడ ఒక 4 మిరప చెట్టు ఉంది, ఒక 10 బెండ చెట్లు ఉన్నాయి. పెద్ద స్టాండ్, అందులోనే ఇన్ని డబ్బాలు పెట్టి, కంటైనర్స్ కూడా చూసారా, పెయింట్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలే, లైట్ వెయిట్. నేను వరలు కట్టించుకున్నాను కదండి, దాంట్లో నేను ఎలా లైట్ వెయిట్గా వాడాలి అనేది నేను చూపిస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి, అప్పుడే నేను వీడియోస్ పెడితే మీకు అప్డేట్లో ఉంటుంది. బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఈజీగా పెంచుకునేటట్టే నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి.
చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుందండి. నేనైతే వారానికి ఒకసారి ఎక్సెల్స్ పొడి చేసి మొక్క మొదట్లో వేస్తాను. ఆవు పేడ కానీ ఒక గుప్పెడు వేసుకోవచ్చండి. చూసారా మిరపకాయలు ఏలాడుతున్నాయి. వృక్షం బాగుంది కదండి. కొమ్మ చూసారా, చిన్న చెట్టు పెద్ద వృక్షం లాగా ఉంది. అవన్నీ పిందులండి. ఇప్పుడు మిరపకాయలు అయితే ఒక వారం సరిపోతుందండి. ఒకసారి కోస్తే మళ్ళీ వచ్చే వారం కోసుకోవచ్చు. మిరపకాయలు చట్నీలు కొడతాం, పప్పులో కొడతాం. ఈ చెట్టు చూసారా, మిరప చెట్టు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. దాసం చెట్టు మిరప చెట్టు రెండు ఒకే కంటైనర్లో ఉంది, బాగా కాయలు కాస్తున్నాయని. ఇప్పుడు ఈ చెట్టు వరకు ఎన్ని కాయలు కాసాయి మీకు చూపిస్తాను ఉండండి. ఆ చెట్టు ఈ చెట్టు గ్యాప్ కూడా చాలా తక్కువ అని చూపించాను కదండి. దాసాన్ చెట్టులో మొగ్గలు ఎన్ని ఉన్నాయని చూపించాను. అయితే మిరప చెట్టుది చూపించలేదు కదా. ఈరోజు హార్వెస్ట్లో ఈ మిరప చెట్టు వరకు ఎన్ని కాయలు కాసాయి అనేది చూద్దాం రండి. ఈ చెట్టు వచ్చి 4 నెలలు అండి పెట్టి. ఇక్కడ గోడ మీద పెట్టి చూపిస్తాను. ఇందాక కోసిన మిరప చెట్టు అక్కడ పైన పెట్టున్నాను, కొంచెం దూరంగా ఉంది. చూసారా కింద ఏలాడుతుంది. ఇలా వంగి చూస్తే కానీ ఎక్కడ మిరపకాయ ఉందనే కనపడట్లేదు. ఆకులు కూడా పచ్చంగా బాగా హెల్తీగా ఉంది. చూసారా, ఈరోజు పూలు కొయ్యలేదండి. న్యూ ఇయర్కి మనం ఎలా బాగా రెడీ అయ్యి బాగుంటామో అదేవిధంగా పూలు కూడా చెట్లకి పెడితే పూల చెట్లు కూడా బాగా అందంగా కనిపిస్తాయండి మనకు. నేను చెక్క రెడీ అవుతాం కదండి, ఒక ఫంక్షన్ అన్నా ఒక పండగ అయినా. మరి పాపం దాన్ని ఎవరు రెడీ చేస్తారు? పూలు కోసేస్తే బోసిగా ఉంటుంది. పూలు దానికే ఉంచేసామంటే చూడ్డానికి అందంగా బాగా కనిపిస్తుంది. మిద్దె తోటకి పైకి వస్తే బాగా కలకల్లాడుతూ బాగుంటుంది. దీనికి కూడా ఆకుముడతలు ఉన్నాయి చూసారా. క్లోజప్లో పెట్టి చూపిస్తున్నాను చూసారా. పుల్లటి మజ్జిగ స్ప్రే అన్నిటికి కొట్టేసామంటే బాగుంటుంది. ఈ దాసాన్ చెట్టుకు కూడా మిల్లీ బగ్స్, వైట్ మిల్లీ బగ్స్ వస్తాయండి. నేను మొక్కలకి ఏమేమి స్ప్రే కొడతాను, ఎప్పుడు ఏం చేస్తాను అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. బిగినర్స్ బాగా చూసి మీరు కూడా హెల్తీగా మొక్కలు పెంచుకోండి. కింద ఒకటి పడిపోయింది, తీస్తున్నా ఉండండి. చూసారా ఈ చిన్ని చెట్లు ఎన్ని వచ్చినాయో. మొత్తం మిరపకాయలన్నీ ఇన్ని వచ్చినాయి. వారంకి వచ్చేస్తాయండి ఒక 4 ఉంటే. పెండ చెట్టు 3 రోజులకు ముందు కోసాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. NGW నెల్లూరు గార్డెన్ వరల్డ్. చిన్న హార్వెస్ట్, మిద్ది పైన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసుకుంటాం. కేక్ కోసి సెలబ్రేషన్. కాయలు చూసారా, పిందెలు చూసారా. మంచు కాలంలో ఆకులన్నీ తీసేస్తూ ఉండాలండి, లేకపోతే పురుగులు వస్తాయి. తీగ జాతికంతా ఆకులు తినే పురుగులు ఉంటాయి. మనం ఆకులు తక్కువ పెట్టుకోవాలి. దీనికి ఎలా కనిపిస్తాయి ఈ ఆకుల్లో చూపిస్తానండి. వచ్చే వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.